ఇప్పుడే 'మజాకా' మూవీ చూసొచ్చాను. హియర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద మూవీ 'మజాకా'. స్టారింగ్ సందీప్ కిషన్, రావు రమేష్, అన్షు, రితువర్మ. మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే రావు రమేష్ యాక్టింగ్ అస్సలు వర్సటైల్. హీఈస్ అన్ వర్సటైల్ యాక్టర్, మనకు తెలిసిందే. కానీ చాలా 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 బాగా చేశారనమాట. ఫన్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేశారు. మూవీ విషయానికి వస్తే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా హిలేరియస్గా ఉంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. కానీ క్లైమాక్స్తో బాగా ఎండ్ చేశారు. సో ఇంతకుముందు మనం ఏ మూవీస్లో కూడా ఇలాంటి క్లైమాక్స్ మనం చూడలేదు. బట్ కొన్ని ట్విస్ట్స్ ఉన్నాయి, ట్విస్ట్ కూడా బాగానే ఉన్నాయి. విలన్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఈ మూవీలో. మోస్ట్లీ ఫన్ ఫిల్డ్ రైడ్ అనమాట. మూవీలో నాకు నచ్చినవి ఏంటో చెప్తాను. ఒకటి, సందీప్ కిషన్ వాయిస్. సందీప్ కిషన్కి సైనస్ ప్రాబ్లం వల్ల నాకు తెలిసి ఆయన డబ్బింగ్ మరి ఏమైందో నాకు తెలియదు, బట్ ఆయన వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది స్క్రీన్ మీద. సో ఇన్ కంపేర్ టు అదర్ మూవీస్ ఆయన వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకొకటి మ్యూజిక్, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది తప్ప ఒక్క సాంగ్ కూడా మంచిగా లేదు. సో సాంగ్ ప్లేస్మెంట్ కూడా ఏదో అడ్జస్ట్ చేసి పెట్టినట్టు ఉంటుందన్నమాట. సెకండ్ హాఫ్లో అయితే మరి కొన్ని సాంగ్స్ ఎందుకు అడ్జస్ట్ చేసి పెట్టారు అని అనిపిస్తుంది. స్మూత్గా వెళ్తున్న మూవీని కొన్ని అతుకులుగా అతికించినట్టు అనిపిస్తుంది. నాకు అనిపించింది, మోస్ట్లీ నాకు అనిపించింది చెప్తున్నాను. రావు రమేష్ స్క్రీన్ మీద ఉన్నంతసేపు మనకు అసలు బోర్ కొట్టదు. సో ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన కొత్తగా ట్రై చేశారనమాట. బట్ బాగా వర్కౌట్ అయింది. ఇట్ వాస్ ఫన్ఫుల్. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఇంకొక పాజిటివ్ వచ్చేసేపాటికి అన్షు. సో అన్షు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళా తెలుగు స్క్రీన్ కానీ నాకు తెలిసి ఆమె ఎక్కడ యాక్ట్ చేసి లేదనుకుంటా. ఆఫ్టర్ రాఘవేంద్ర, మన్మధుడు ఆమె ఎక్కడ తెలుగు మూవీస్లో కనపడలేదు నాకు తెలిసి. ఇప్పుడు మళ్ళీ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, కమింగ్ టు ద డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. సో ఈయన రైటర్ కింద పనిచేశారు. దేనికంటే ధమాకాకి, హలో గురు, ప్రేమ కోసమేరా. సో ఇలాంటి మూవీస్కి ఆయన రైటర్ కింద వర్క్ చేశారు. కానీ ఆయన స్టోరీ లైన్ మాత్రం, స్టోరీ డైరెక్షన్ కానీ ఎక్కడా కూడా మనకి మరీ బోర్ కొట్టుకోకుండా ఫస్ట్ హాఫ్ అయితే ఐ ప్రామిస్ యూ విల్ ఎంజాయ్ ద రైడ్, ఫన్ రైడ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.